గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు, 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలి. సెప్టెంబర్ 30 కల్లా ఫలితాలు వెల్లడించాలి. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్దే విజయమని ధీమా. సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు 2 సార్లు. మొదటి దశ తప్పనిసరి, రెండోసారి ఐచ్ఛికం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి. బనకచెర్లను చట్టపరంగా ఆదుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాలపై బలమైన వాదనలు వినిపిస్తాం. 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మే నుంచి కాజీపేటలో రైలు కోచ్ల ఉత్పత్తి. రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి సమావేశం. ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కలా? అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి. విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి. పాత ఫీజులతోటే కౌన్సిలింగ్ ప్రారంభించాలి. విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. శుభారంభం. అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్లా నేటి సాయంత్రం 4:30కి అంతరిక్ష కేంద్రానికి చేరిక. 90% అనుకూలంగా వాతావరణం. 41 ఏళ్ల తర్వాత భారత్ ఘనత. ఎంతో అద్భుత యాత్ర. శుక్లా. కేంద్ర కేబినెట్ ప్రశంస. రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు. ఇప్పుడు సాక్షి. అంతా మీ ఇష్టమేనా? ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎందుకు ఆపుతున్నారు? పాత ఫీజులతో ఇవ్వాలన్నా లెక్క చేయరెందుకు? ఉన్నత విద్యామండలితో పంచాయతీ ఏంటి? వాళ్ళు మీరు కూర్చొని మాట్లాడుకోండి. విద్యాశాఖ, సాంకేతిక విద్యా అధికారులపై సీఎం మండిపాటు. వ్యక్తిగత ప్రశ్న మానుకొని కలిసి పనిచేయాలని సూచన. విద్యాశాఖ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. డెడ్లైన్ సెప్టెంబర్ 30. ఆలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. రిజర్వేషన్లు తేల్చేందుకు 30 రోజుల గడువు. తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తికి 60 రోజుల సమయం. ఆలస్యం జోలికి వెళ్లాలనుకోవడం లేదు. గ్రామ పంచాయతీల పదవీకాలం 2024 జనవరి 31తో ముగిసింది. అంతరిక్షంలో ఘనంగా 2వ అడుగు. రోదస్సులోకి శుభాంశు శుక్లా. 2వ భారతీయునిగా రికార్డు. యాక్సియం 4 ప్రయోగం దిగ్విజయం. ఇదో అద్భుత యాత్ర. శుభాగ్ను దేశ ప్రజలందరి సమిష్టి యాత్ర. మానవ సహిత యాత్రలకు నాంది. అంతరిక్షం నుంచి సందేశం. జై హింద్, జై భారత్ అంటూ నినాదం. నేడు అంతర్జాతీయ అంతరిక్షంలోకి తొలి భారతీయునిగా ఘనత. భారతవానికి జేజేలు. కేంద్ర ప్రశంసలు. నిర్బంధంలో ప్రజాస్వామ్యం. ఎమర్జెన్సీ రోజులు దేశ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయాలుగా మిగిలిపోయాయని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే వర్సెస్ థరూర్. సొంత పార్టీ ఎంపీ శశి థరూర్ పై కాంగ్రెస్ లో అసహనం పరాకాష్ఠకు చేరుతుంది. ఆయన తీరుపై ఖర్గే వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మొగులు దిగులు. కరుణించని వనరులు జోరందుకోని సాగు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు. 8 జిల్లాల్లో తీవ్రం. గత ఏడాది ఇప్పటికీ 38 లక్షల ఎకరాల్లో పంటలు. ఈ ఏడాది 29 లక్షల ఎకరాలకే పరిమితం. ముందస్తు వర్షాలతో వేసిన విత్తనాలు మొలకెత్తవని వైనం. కొన్ని చోట్ల మొలకలు వచ్చినా ఎండిపోతున్న తీరు. పత్తి మొక్క రైతు పరిస్థితి దారుణం. మళ్ళీ విత్తనాలు వేస్తున్న పత్తి రైతులు అప్పు చేసి పెట్టుబడి పెడుతున్నామంటూ ఆవేదన. ఆ భూములపై నిర్ణయం తీసుకోండి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఉమ్మడి ఏపీలో కేటాయించిన 7,183.13 ఎకరాల భూ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విజ్ఞప్తి చేశారు. లాసెట్లో 66.46% ఉత్తీర్ణత. న్యాయవ్యవస్థ విద్యా కోర్సులో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీజీ లాసెట్లో 30.31 అంటే 66.46% మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో అన్ని కోర్సులు కలిపి 31 కాలేజీలు ఉండగా 8,680 సీట్లున్నాయి. సిబిఎస్ఈ 10th 2 సార్లు పరీక్షలు. 10th విద్యార్థుల్లో పరీక్ష భయాలను తగ్గించే లక్ష్యంతో ఏడాదికి 2 సార్లు పరీక్షలను నిర్వహిస్తామని సిబిఎస్ఈ తెలిపింది. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా. న్యూయార్క్ నగర మేయర్ డెమోక్రటిక్ పార్టీ నామినీగా భారత సంతతికి చెందిన జోహరాస్ మాందవి ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఇంజనీరింగ్, ఫార్మసీలో ఈ ఏడాది పాత ఫీజులే. న్యాయశాల మేరకు ప్రభుత్వ నిర్ణయం. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఫోన్ ట్యాప్. మావోయిస్టుల సమాచారం కోసమంటూ గత ప్రభుత్వం హయాంలో రివ్యూ కమిటీకి 615 మంది నంబర్లు. వాటిలో ఆంధ్రజ్యోతి ఎండీ నంబర్ కూడా. రాధాకృష్ణకు సెట్ అధికారుల సమాచారం. వాంగ్మూలం ఇవ్వాలని కోరే అవకాశం. పెన్ డ్రైవ్ లో ఫోన్ ట్యాపింగ్ సంభాషణలు. నాటి ప్రభుత్వంలోని పెద్దలకు అందజేత. అక్రమ ఫోన్ ట్యాపింగ్ లో చక్రం తిప్పిన నవీన్ రావు, శ్రవణ్ రావు, ప్రణీత్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు పై సిట్ నజర్. నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఒక చీకటి అధ్యాయం. ప్రాథమిక హక్కులను కాలరాశారు. పత్రికా స్వేచ్ఛను హరించారు. నేతలు, విద్యార్థులు జైల్లో తొక్కారు. నాకు అదో అనుభవపూర్వక అభ్యసనం. ప్రధాని మోదీ. ఎమర్జెన్సీ నాటి స్వీయ అనుభవాలు సంకలన పుస్తకం ఆవిష్కరణ. కిడ్నీ మార్పిడి దందా. కోదాడకు చెందిన రైతు నుంచి 22 లక్షలు వసూలు చేసిన ఓ ముఠా. విజయవాడలో ముఠా సభ్యులను పట్టుకున్న పోలీసులు. బిరబిరా కృష్ణమ్మ. ఆల్మట్టి నుంచి జూరాల దాకా తెరుచుకున్న ప్రాజెక్టుల గేట్లు. శ్రీశైలంలో 104 టీఎంసీల చేరిన నీరు.
ఆల్మట్టి 70,000, నారాయణపూర్ 68,000, జూరాలకు 52,000 క్యూసెక్ల వరద. నేడు రేపు భారీ వర్షాలు. 7,183 ఎకరాల సంగతి తేల్చండి. కేంద్ర సంస్థల వద్ద నిరుపయోగంగా భూములు, అవి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయి. కేంద్ర మంత్రులకు మంత్రి శ్రీధర్ బాబు. ఓటర్లకు బర్త్ సర్టిఫికెట్ ఇక తప్పనిసరి. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. ఓటర్ల జాబితా నుంచి అనర్హులు, అక్రమ వలసదారులు తొలగించడమే లక్ష్యం. ఈ ఏడాది బీహార్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, బెంగాల్లో అమలు. రహస్యంగా అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణి తయారీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ దుశ్చర్య. అమెరికన్ ఢీకొనే సామర్థ్యం వాటి సొంతం. వాషింగ్టన్లోని పలు నిఘా సంస్థల వెల్లడి. అణు కార్యక్రమం చేపడితే ఇరాన్పై మళ్లీ దాడి. ఆ దేశంలో అధికార మార్పు ఉండదు. ట్రంప్. దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం కాలే. అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ CNN, న్యూయార్క్ టైమ్స్ కథనాలు. ఫేక్ న్యూస్ అంటూ ఖండించిన ట్రంప్. రోదసిల్లోకి శుభయాత్ర. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్లా. 90 రోజుల్లో స్థానిక ముగించాలి. పంచాయతీ ఎన్నికలపై సర్కార్, హైకోర్టు స్పష్టీకరణ. సెప్టెంబర్ 30లోగా ఫలితాలు ప్రకటించాలి. 30 రోజుల్లో ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేయాలి. SEC 60 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలి. హైకోర్టు. ఎన్నికలపై ఇప్పటికే 14 నెలలు ఆలస్యమైంది. దానిపై చర్చించే సమయం లేదని ధర్మాసనం వ్యాఖ్య. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో. నెలలోనే ఖరారు చేయాలంటే ఇదొక్కటే దారి. ఇప్పుడు వెలుగు. అంతరిక్షంలో శుభారంభం. రోదసి చేరుకున్న ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా. ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్లో కక్షలోకి ఎంట్రీ. ఇవాళ సాయంత్రం ISSతో డాకింగ్. డెంగ్యూ డేంజర్. మొదలైన సీజనల్ జ్వరాలు. పిల్లలు, వృద్ధుల్లో చాలా మందికి ఏదో ఒక వైరల్ ఫీవర్. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానకు వైరల్ ఫీవర్ క్యూ. రాష్ట్ర వ్యాప్తంగా 500 దాకా డెంగ్యూ కేసులు. అమెరికన్ చేరే బాలిస్టిక్ మిసైల్. చైనా సాయంతో సీక్రెట్గా తయారు చేస్తున్న పాకిస్తాన్. అమెరికా నిఘా వర్గాల వెల్లడి. టెక్నాలజీ, ఆయుధాలు అందిస్తున్న బీజింగ్. డిఫెన్స్ ను బలోపేతం చేసుకునే ప్లాన్ లో పాక్. వారానికి 2 స్కూళ్లకు వెళ్ళండి. అదనపు కలెక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. పెరుగుతున్న స్టూడెంట్ల సంఖ్యకు తగ్గట్టు క్లాస్ రూమ్స్ కట్టండి. మధ్యాహ్న భోజనం కోసం సోలార్ కిచెన్లు. సివిల్, మెకానికల్, EE కోర్సులకు డిమాండ్ ఎందుకు లేదు? IITలో అన్ని కోర్సులకు డిమాండ్ ఉన్నట్లే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఉండాలి. వచ్చే నెల మొదటి వారంలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని సూచన. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి హైకోర్టు డెడ్లైన్. సెప్టెంబర్ 30లోగా ఫలితాలు వెల్లడించాలని తీర్పు. వార్డులు, రిజర్వేషన్ల ఖరారు కోసం సర్కారుకు 30 రోజుల గడువు. పనకచెర్లపై న్యాయ పోరాటం. లీగల్ రోడ్ మ్యాప్ తయారు చేయండి. అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం. బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం? స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్లైన్ నేపథ్యం రాష్ట్ర సర్కార్ సమాలోచనలు. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం. పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీ చేస్తాం. గెలుపు మాదే. పనకచెర్లను అడ్డుకొని తీరుతాం. PCC చీఫ్ మహేష్ గౌడ్. గ్రేటర్ భూముల అక్రమాల వెనుక ఫోన్ ట్యాపింగ్. 4 జిల్లాల కలెక్టర్లు వారి CCల ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించిన సిట్. పోలవరంపై ఈసారి చర్చ లేదు. ప్రతి మీటింగ్కు 2 గంటల ముందే ఎజెండా నుంచి తొలగింపు. గత నెల మీటింగ్ టైంలోనూ ఇలాగే కొనసాగించిన కేంద్రం. పూణే మెట్రో ఫేజ్ 2కు 3,626 కోట్లు. ఆగ్రాలో పొటాటో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు 111 కోట్లు. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 3 నెలల్లో పంచాయతీ. సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలి. హైకోర్టు. అద్వితీయ శుభారంభం. అంతరిక్షంలోకి భారత వ్యూహగామి శుభాగ్ను. హామీల అమలుపై శ్వేతపత్రం ప్రకటించండి. ఇచ్చిన హామీలెన్ని, అమలు చేసినవి ఎన్ని, ఇంకా అమలు చేయాల్సినవి ఎన్ని? రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ లెక్క చెప్పి తీరాలి. కాళేశ్వరం మరమ్మతు ఎందుకు చేయట్లేదు? మాట తప్పి మడమ తిప్పిన సంబరాలేలా? కేసీఆర్ వల్లే నంబర్ 1 తెలంగాణ. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి. లైవ్లో కామకేలి. ఆన్లైన్లో దంపతుల గలీజ్ దందా. డబ్బులిచ్చిన వారికి ఆన్లైన్ లింకు. తమ భవనంపైనే పరదాలతో సెటప్. హైదరాబాద్ నడిబొడ్డున సెక్స్ భాగవతం. బట్టబయలు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. సివిల్ సప్లైలో 1000 కోట్ల కుంభకోణం. టెండర్ ధాన్యం మాటన భారీ స్కామ్. ఇప్పటికే 437 కోట్ల మేత. మరో 582 కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధం. చక్రం తిప్పుతున్న ఉత్తమ నేత, వ్యూహకర్త. టెండర్ ధాన్యం ఎత్తడంలో విఫలమైన బిడ్డర్లు ఇప్పుడు ధాన్యం లేదంటూ చేతులెత్తేసిన వైనం. తమ బ్యాంక్ గ్యారంటీలు తిరిగి ఇవ్వాలని లేఖ. ధాన్యం ఎత్తుకుంటే EMD, SD జప్తు చేయాలి. కానీ లేఖ సాకుతో 582 కోట్లు తిరిగే ఇచ్చే కుట్ర. ఆ సొమ్ము పంచుకునేందుకు ఇప్పటికే ఒప్పందం. జలమండి చెలగాటం. కృష్ణా, గోదావరి పంప్ హౌజులు, పైప్ లైన్లు, శుద్ధి కేంద్రాల నిర్వహణ బాధ్యతలన్నీ ఒకే కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నాలు. ఒక్క ఫోన్ కాల్తో జలమండలి అధికారుల రివర్స్ గేర్. పాత పద్ధతికి భిన్నంగా ప్రభుత్వానికి మళ్లీ ప్రతిపాదనలు. నగర తాగునీటిపై ప్రతికూల ప్రభావం అంటున్న నిపుణులు. ఉద్యోగుల సొమ్ముతో సర్కారు సోకులు. పింఛన్ల వాటాలో వంచన.